మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్‌లో పరిణామాలు, క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందన్న విషయాలన్నిటిని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఇటీవల చాలామంది మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది కూడా బయటికి బాహాటంగా వచ్చి మాట్లాడుతున్న సిట్యుయేషన్. ఎలా ఉండబోతుంది వీళ్ళందరి మీద యాక్షన్? ఈరోజు మీటింగ్‌లో ఏం చెప్పబోతున్నారు? అంటే ఈ ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నేను నోటీసులు ఇవ్వటం జరిగింది. దాని సమాధానం కొంతమంది దగ్గర నుంచి వచ్చింది, ఇంకా కొంతమంది దగ్గర నుంచి రావాల్సి ఉంది. వీటన్నిటి మీద మా కమిటీ కూర్చొని చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని. కొండా సురేఖ రాసినటువంటి మీకు రిప్లై ఇచ్చినటువంటి అంశం మీ దృష్టికి వచ్చిందా సార్? వచ్చింది, నా దృష్టికి వచ్చింది, కానీ పూర్తిగా ఇంకా దాని మీద చర్చ చేయలేదు. అది 3 గంటలకి కూర్చొని మాట్లాడి చెప్తాం. కానీ తన కుమార్తెకు సంబంధించినటువంటి అంశంలో తను మాట్లాడితే తాను ఏ విధంగా న్యాయ సూత్రాల పరంగా తాను ఏ విధంగా బాధ్యత వహిస్తాను, ఇది సరికాదు అంటూ కూడా రిప్లైలో ఉంది సార్. ఏం చెప్తారు? అది చూశాను నేను. న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్తున్నారు. నేను కూడా న్యాచురల్ జస్టిస్ ప్రకారం క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ గారు ముఖ్యమంత్రి మీద ఎవరు చెడ్డగా కామెంట్ చేసినా ఖండించాల్సిన అవసరం ఉంది. అది న్యాచురల్ జస్టిస్లోనే ఒక భాగం. అది ఏమైనా ఆ రిప్లై మొత్తాన్ని చూసి చదివిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. నిన్న కొంత రియాక్ట్ అయ్యారు సార్ వాళ్ళిద్దరు కూడా, కొండా సురేఖ కానీ వాళ్ళ కుమార్తె కానీ. మేమేం మాట్లాడాం, ముఖ్యమంత్రి వచ్చినాకనే మాట్లాడతాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం మీద మాత్రం తగ్గేదే లేదు. కాంగ్రెస్ అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఏఐసిసి ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉన్నారు అని అంటున్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ కూడా ఉంటాడు, దాని తర్వాత మండల కమిటీ ఉంటుంది, జిల్లా ఉంటుంది, తర్వాత రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. ఇది మొత్తం భారతదేశం పార్టీ, అదేమి తప్పులేదు. కానీ ఎక్కడికక్కడ జవాబుదారీతనంతో పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ. గ్రామ సమస్యలను గ్రామ కమిటీ ప్రెసిడెంటు, మండలం మండల ప్రెసిడెంటు, జిల్లాని జిల్లా ప్రెసిడెంటు, రాష్ట్రాన్ని రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాం మనం, పిసిసి అధ్యక్షుడు కానీ లేకపోతే సీఎం గారు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాని మీద నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి డిసిప్లినరీ కమిటీ చైర్మన్, అందువల్లనే వాటి మీద మాట్లాడటం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడమని నేను కూడా ఏం అడగటం లేదు కదా. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చూసి దాని తర్వాత మళ్ళీ నేను కూడా మాట్లాడతాను. గతంలో మాట్లాడారు, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. పిసిసి అప్పుడు మీరు అందరూ కలిసి, డిప్యూటీ సీఎం అందరూ కలిసి తీసుకెళ్ళి సాల్వ్ చేశారు ఇష్యూని. అయినప్పటికీ సాల్వ్ కాలేదు. ఎక్కడ మురుగుతుంది సార్? ఎందుకు అసలు వచ్చినటువంటి? ఎందుకంటే పార్టీకి సంబంధించి ఎప్పుడైతే కొండా సురేఖ అంశం వచ్చిందో ప్రతిసారి కూడా ఆపోజిషన్ పార్టీలు మీ మీద అటాక్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీలు వాస్తవాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ మధ్య చేస్తున్నారు. వాటికి వీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తోడయి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటే అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళందరి మీద పడుతుంది. కాబట్టి మరి వాళ్ళ ఇటువంటి చేయకూడదనే ఉద్దేశంతోనే నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన నోటీస్ మీద ఆలోచన చేసి అందరితో సంప్రదించి ఏమి నిర్ణయం తీసుకోవాలో తర్వాత ప్రకటిస్తారు. మీ ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆమెను బర్తరఫ్ చేయాలి, క్యాబినెట్ నుంచి రాజీనా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు సార్. అటువంటి ఏమన్నా వచ్చినాయి మీ దృష్టికి? అవన్నీ నేను లేను, మీటింగ్లో రాత్రి వచ్చాను, అవి పేపర్ ద్వారా చదివాను, చూస్తాం ఏం చేయాలి. మిమ్మల్ని కలుస్తామన్నారు సార్ ఎమ్మెల్యేలు అంతా వచ్చి? నాకు ఇంతవరకు ఎవరు గెలవలేదమ్మా, మరి కలిస్తే మీకు చెప్తాను. మరొక పక్క రాజగోపాల్ రెడ్డి అంశంలో ఆయన కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆయన కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడారు అన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేను ముందుగానే చెప్పాను, నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్కి ఎవరైనా కంప్లైంట్ తీసుకొని వస్తే అది జిల్లా నుంచైనా రావాలా, తాలూకా నుంచైనా, గ్రామం నుంచైనా, లేకపోతే పిసిసి నుంచైనా. ఎవరి దగ్గర నుంచి రాలేదు నా దగ్గర. అట్లన్నీ నాకు తెలియదని కాదు, నాకు కూడా తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 91 నుంచి ఎంపీగా ఉన్నాను, నాకు తెలుసు. కానీ ఆ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ చేసే కార్యక్రమం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. మీకై మీరేం నోటీసులు అట్లా జారీ చేస్తారు అంటే వీడియోలో అవి చూసాము? ఇంతవరకు ఎక్కడా చేయలేదు. నేను చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేస్తాను. సార్, మరొక పక్క చిన్నారెడ్డి అంశం, మీ పార్లమెంట్ పరిధిలోని అంశం, చిన్నారెడ్డి అంశానికి సంబంధించి
పాత కొత్త టికెట్లు అమ్ముకున్నారు ముఖ్యమంత్రి అని ఇందాక గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇచ్చేందుకు కూడా వచ్చినారు. ఆయన అంశంలో ఏం చెప్తారు సార్? దాని గురించే నోటీస్ ఇచ్చాం. వారు ఏం సమాధానం ఇస్తారో చూసి తర్వాత మాట్లాడతాం. కానీ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని నేను వచ్చి గాంధీ భవన్కి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి అదే విషయానికి సంబంధించి ఇక్కడ కొండా సురేఖ కానీ అక్కడ చిన్నారెడ్డి కానీ మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్నది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి కేసు ఎప్పుడో జరిగింది. ఇప్పుడు 2 నోటీసులు ఇవ్వటం జరిగింది. మొదటి నోటీసు ఈశ్వరం గారి విషయంలో ఇచ్చాము. ఇంకోటి ఎవరో ఎస్టీ ఎరుకులకు సంబంధించిన దాని మీద ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో కూడా అయిపోయిందని తెలిసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి ఇప్పుడు పార్టీకి సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చాం. మరి అమలు చేయలేదు, మమ్మల్ని చేయలేదు అని అంటానికి ప్రతిదానికి కారణం చూపించేయాలి కదా. రచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ పాత కొత్త కాంగ్రెస్ అంటూ కొంత చర్చ జరుగుతుంది. చిన్నారెడ్డి కానివ్వండి, కొండా సురేఖ, కొండా సుస్మిత కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానీ పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు సార్? మీరు ఒక ఎంపీ కానీ ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా. ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల కంటే ముందు మనం ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు మన పార్టీలోకి వచ్చి పాత నాయకులు కొత్త నాయకులు కలిసి మన బలాన్ని పెంచుకొని ఆ బలం ద్వారా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చాం. ఇంకా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరిని అందరినీ కలుపుకొని పోవటం అనేది కాంగ్రెస్ పార్టీ మూల సూత్రం. అదే నడుస్తుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే అవి కూడా సరిదేసుకోవాలని అందరం అనుకుంటాం. మా హైకమాండ్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతాడు, మీనాక్షి నటరాజన్ గారు అదే మాట్లాడుతాడు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేమందరం కూడా ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏ రకంగా కలుపుకొని ముందుకు పోతే పార్టీకి ప్రజలకి ఉపయోగపడింది అనేది చూసి చేయాలి. కార్యకర్తలకు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? అనేక మంది ఒకరు చూసి ఒకరు బయటకు వచ్చి బాహాటంగా పార్టీ మీద, సభా నాయకుడి మీద మాట్లాడుతున్నారు, పిసిసి మీద మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ పట్టు తప్పిందా, క్రమశిక్షణ కమిటీ సరిగా వాళ్ళను గద్దిస్తలేదా, లేకపోతే సరిగా పనిచేయట్లేదా అని మీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఏం చెప్తారు వీళ్ళకి? అంటే ఒక పక్కన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తేనేమో ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తారని అడుగుతున్నారు. మీరు చేయకపోతేనేమో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మంచి చెడుల మీద చర్చ జరిగిన తర్వాత వచ్చే సారాంశమే ప్రజాస్వామ్యం. చర్చ జరగకుండా పార్లమెంట్లో బిల్లులు కూడా పాస్ కావు. అపోజ్ చేసేవాడు ఉంటాడు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటాడు. ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళ తరఫున చట్టాలు తయారైతాయి. అది జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అంతే. నేను చెప్పినట్టే అన్నాను అనవాలంటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక మూల సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ మూల సిద్ధాంతాలని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉంటే మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీటింగ్లో మాట్లాడాలి. అంతేగాని మీడియా ముందుకు పోయి అక్కడ మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి మనకే నష్టం జరుగుతుంది. అందువల్లనే దీని గురించి మేము ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. చివరిగా ఏం చెప్తారు? ఈరోజు మీటింగ్లో కొండా సురేఖ మీద చర్యలు కానీ ఇతర నాయకులకు సంబంధించిన అంశం మీద సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? అవన్నీ మీటింగ్లో చర్చ జరిగిన తర్వాత చెప్తాం. ఆ మీటింగ్ పెట్టిందే చర్చించడానికి. మరి మీకే చెప్తే మీటింగ్ ఎందుకు ఇంకా? థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి మీటింగ్లో జరిగినటువంటి పరిణామాలు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కొండా సుస్మిత చేసినటువంటి ఇష్యూ కానివ్వండి, కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా అందులో కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే తన కుమార్తెకు సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై చూశాను, కానీ పూర్తి స్థాయిలో దాన్ని చదవలేదు. చదివాక దాని మీద కూడా కొంత నిర్ణయం తీసుకుంటానని చెప్తూనే మరొక పక్క ముఖ్యమంత్రి మీద ఎవరు మాట్లాడితే అది పార్టీకి ఇది కూడా దెబ్బతింటుంది, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఆ కంప్లైంట్ మీద కూడా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.